మానవ జీవితంలో దేవుడు ఒక గుడ్ లైఫ్ మనకి ఇచ్చాడు. మనందరికీ వండర్ఫుల్ లైఫ్ ఇచ్చాడు. ఏదో ఒక చేతి పని, తర్వాత ఒక వ్యాపారం, ఏదో ఒక ఉద్యోగం, ఒక చదువు, ఒక లైఫ్, మంచి తల్లిదండ్రులు, మంచి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ప్రేమించేవాళ్ళు, ప్రేమించే భర్త, ప్రేమించే భార్య, ప్రేమించే పిల్లలు, చక్కని కుటుంబ వ్యవస్థ ప్రభువారు మనందరికీ అనుగ్రహించారు. ఇవన్నీ కూడా మనకున్నాయి కనుక ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన తర్వాత అన్ని రంగాలలో కూడా మనము ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క నామాన్ని ఘనపరిచేటువంటి గొప్ప భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించినటువంటి మంచి తరుణాల్లో ఎక్కడో ఏదో మీరు ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలి, ఉన్నతమైన స్థితికి ఎదగాలి, ఇంకా మీరు ఆశీర్వదించబడిన వారిగా మారిపోవాలి, చాలా గొప్ప వ్యక్తులుగా మీరు ఉండాలి. కానీ ఎక్కడో ఏదో మీలో మిమ్మల్ని వెనక్కలాగేది ఏంటో అది తెలుసుకుంటే చాలా బాగుంటుంది. నీ యొక్క అభివృద్ధిని ఆపేదేమిటి? వాట్ ఈజ్ యువర్ హ్యాండ్రింగ్ ఇన్ ఎవర్ గ్రోత్? ఏంటి నీ అభివృద్ధిని నిన్ను ఎదగనివ్వకోకుండా నిన్ను వెనక్కలాగేది ఏంటి? చాలా ఎత్తుకు ఎదగాలి, నువ్వు చాలా ఉన్నతమైన కెరియర్ నీకుంది, బ్రైట్ ఫ్యూచర్ అంటారు కదా, ఉజ్వల భవిష్యత్తు అంటాం తెలుగులో. అయితే చాలా లైఫ్ నీకు ఉందండి. నీ ఉన్నతమైన ఈ లైఫ్లో, ఉన్నతమైనటువంటి నీ జీవితంలో ఏదో నిన్ను అడ్డుకుంటుంది, ఎదరికి వెళ్ళనివ్వకుండా, పైకి ఎదక్కోకుండా ఏదో నిన్ను వెనక్కి లాగుతుంది. అదేమిటో తెలుసుకుంటే నీ లైఫ్ ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో, దేవునికి ఇష్టమైన రీతిలో, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీకు అవకాశం ఏర్పడుతుంది. నేను ఈవేళ మీకు 5 విషయాలు మీకు చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. ఒకటి, నీ అభివృద్ధిని ఆపేదేంటి, నిన్ను ఎదగకుండా చేసేదేమిటి? రెండవది, నీ ఆశీర్వాదము రాకుండా ఆపేదేమిటి, నిన్ను ఆశీర్వదించబడుకోకుండా వెనక్కలాగేదేంటి? మూడవది, నీ ఆరోగ్యానికి హానికరం చేస్తుంది ఏంటది? ఎందుకు నీ ఆరోగ్యం చెడిపోతుంది? ఎందుకు నీ ఆరోగ్యం పాడైపోవడం గల కారణం ఏంటి? తెలుసుకుంటే నీ ఆరోగ్యం కుదిరిపడద్ది. నీ అభివృద్ధిని వెనక్కలాగేది ఏంటో తెలుసుకుని దాన్ని తొలగిస్తే నీ అభివృద్ధి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిపోద్ది. అలాగే ఇంకా నీ కుటుంబంలో నిన్ను అసమాధానంతో ఉంచేది ఏంటి? కుటుంబంలో నెమ్మది లేకుండా, కుటుంబంలో శాంతి లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా చేసేది ఏంటి? నీ కుటుంబం ఎంతో హ్యాపీ కుటుంబంగా ఉండాలి, కానీ ఏదో నేను వెనక్కలాగుతున్నా, కుటుంబంలో ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్లీజ్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఐడెంటిఫై వాట్ ఈస్ ద డ్రాబ్యాక్. ఏంటి నిన్ను వెనక్కలాగేది ఏంటి? వాట్ ఈస్ యువర్ వీక్నెస్? వాట్ ఈస్ యువర్ ఫియర్నెస్? ఏంటి నిన్ను వెనక్కలాగేస్తుంది ఏంటి? భవిష్యత్తులో ఎదరికి రానిద్దాం అనుకుంటున్నావు, ముందుకు వెళదాం అనుకుంటున్నావు, చక్కగా చదువుకుందాం అనుకుంటున్నావు, చక్కగా పనికి వెళ్దాం అనుకుంటున్నావు, చక్కగా బిడ్డకి వివాహం చేద్దాం అనుకుంటున్నావు, చక్కగా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నావు, చక్కగా ఏదో కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధిలోకి వెళ్ళాలనుకున్నావు, కానీ ఎక్కడో ఏదో తెలియంది నిన్ను వెనక్కి లాగుతుంది. ఏదో ఆ సమస్య నిన్ను వెంటాడటం వల్ల నీకున్నటువంటి ఆ బలహీనత, నీకున్నటువంటి ఆ వీక్నెస్ నిన్ను ఎదగకుండా చేస్తుంది. కాబట్టి నీ కుటుంబంలో ఆ సమాధానం లేకుండా చేసేది ఏంటి? 5వది, నిన్ను అవమానాలకి, సిగ్గుకి కారణం చేసేదేంటి?
ఎందుకు నువ్వు అవమానాలు పాలవుతున్నావు? ఎందుకు నువ్వు నిందలు పడవలసి వస్తుంది? ఎందుకు నువ్వు సిగ్గుపడవలసి వస్తుంది? అదేంటో నువ్వు తెలుసుకుంటే, ఆ చిన్నది ఏదే ఉందో దాన్ని తీసేస్తే యువర్ లైఫ్ ఈజ్ పరిపూర్ణత, ఫుల్ఫిల్ అంటారు కదా, సంపూర్ణత, పరిపూర్ణతలోనికి మనం వచ్చేస్తాం. నీ తండ్రి పరిపూర్ణుడు కనుక నీవు కూడా పరిపూర్ణంగా ఉంటావు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లిసన్ కేర్ఫుల్లీ. నా యొక్క ప్రసంగాన్ని మీరు కాస్త మరి జాగ్రత్తగా మనసు పెట్టి విన్నట్లయితే మీ కుటుంబానికి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈవేళ నేను ఇచ్చే వర్తమానం ఏంటంటే, మనము పైకి ఎదగకోకుండా అణిచిపెట్టేది ఏంటి? యు ఆర్ వెరీ గుడ్ మ్యాన్, నువ్వు చాలా మంచిదాను, మంచివాడు, నువ్వు చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తివి, ఉన్నతమైన ఫ్యూచర్ ఉంది నీకు, మంచి మనస్సు ఉంది నీకు. కానీ ఆ ఒక్కటే నీ యొక్క మంచితనాన్ని అంతటిని కప్పేస్తుంది. ఆ ఒక్కటే నిన్ను పాడు చేసేస్తుంది. అదేమిటి అనేది నిన్న వాట్సాప్లో శుక్రవారము న్యూస్లో, మరి అన్ని వార్తా ఛానల్స్లో ఒక న్యూస్ వచ్చింది. ఆయన ఒక మరి ప్రజల్ని రక్షించేవాడైన ఒక డిఎస్పి అని అంటే ఆయన కింద 9 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 100 మంది పోలీసులు ఉంటారు. ఆయనకి ఏం తక్కువ లేదు. 9 ఎస్ఐలు ఉంటారు, 10 మంది 9 సిఐలు ఉంటారు, 10 మంది ఎస్ఐలు ఉండొచ్చు, 100 మంది పోలీసులు ఉండొచ్చు, కార్లు ఉంటాయి. డిఎస్పికి అధికారం ఉంటుంది, ఏదైనా చేయడానికి అతనికి అధికారం ఉంటుంది. అలాంటి క్యాడర్లో అతనికి కొంత 1,00,000-2 లక్షల జీతం ఉంటుంది. అతని జీతం ఉంది, హోదా ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతడు సడన్గా సస్పెండ్ అయిపోయాడు నిన్న అనుకుంటా. కర్ణాటకలో శుక్రవారం జరిగిన సంఘటన. అన్ని వార్తా ఛానల్స్ మీకు ఉన్నట్లయితే అది రిలీజ్ చేస్తారు. దాన్ని ఒక కేసు చేయమని వచ్చిన ఒక అమ్మాయితో పోలీస్ స్టేషన్లోనే అతను అక్రమ లైంగిక చర్య చేశాడు. పోలీస్ స్టేషన్లోనే అది వీడియో తీసి ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఒక డిఎస్పి క్యాడర్లో రక్షణ కల్పించవలసినటువంటి ఆయన, అతని స్టేజ్ ఇంకా రేపు ఇంకొక 5 ఏళ్ళు చదివితే ఎస్పీ అవుతాడేమో, నాకు తెలియదు. లేకపోతే అతను ఇంకా పై క్యాడర్కి ఎస్పీ అవ్వచ్చు. అతని యొక్క భవిష్యత్తుని, అతని యొక్క ఫ్యూచర్ని, అతని ఉన్నతమైన స్థాయిని, ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని, అతని కింద అంతమంది ఉంటే అతని ఒక వీక్నెస్ అతని యొక్క భవిష్యత్తుని నాశనం చేసింది. అతని యొక్క కెరీర్లో మచ్చ తెచ్చిపెట్టింది. అది పబ్లిక్గా రిలీజ్ అయిపోయింది. ఇక నేను చేయలేదు అనడానికి లేదు. ఎందుకంటే పాప కనిపిస్తుంది, ఆయన కనిపిస్తున్నాడు, రిలీజ్ అయిపోయింది. కనుక నేను ఏం చెప్తున్నానంటే, అతని ఉన్నతమైన స్థాయిని, అతడు చదువుకున్నాడు, కష్టపడ్డాడు, ఒక భవిష్యత్ స్టేజ్కి వచ్చాడు, కానీ అమాంతం కింద పడిపోయాడు. నిన్ను వెనక్కలాగేది ఏంటి? ఏది నిన్ను వెనక్కలాగుతుంది? నీకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, నీకు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఏదో నిన్ను ఎదక్కోకుండా చేస్తుంది. అదే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటతో చెప్పాడు దాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 15వ వచనం చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం లీతిగా ఉంటుంది. నీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమనియు, చేదైన వేరేదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆశీర్వదించబడవలసిన యాషావు పూర్వకాలం కొన్ని పుట్టుకతో వచ్చేటువంటి బ్లెస్సింగ్స్, పుట్టుకతో జన్మ హక్కులు. పెద్దోడిగా పుడితే, కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడిగా పుడితే వాడికి పుట్టుకతో కొన్ని హక్కులు వస్తాయి. వాడికి యోధా ఆచారంలో జ్యేష్ఠుడిగా లేకపోతే ప్రథమ పుత్రుడిగా పుట్టిన వాళ్ళు ఎవరో వారికి ఏం కలుగుతుందంటే, అతనికి ఆస్తి అంతట్లో కాస్త ఎక్కువ భాగం వెళ్ళద్ది. కుటుంబం అంతా కూడా అతని మాట వినాలి. తండ్రి తర్వాత
అతడు తన ఆస్తిని పంచవలసినడు, అతనే తన ఆస్తికి హక్కుదారుడు. జ్యేష్ఠుడికే ప్రథమ జ్యేష్ఠులు సంఘం అని బైబిల్లో రాస్తాడు కదా. అలాగూ జ్యేష్ఠుడు అని అంటే ప్రథముడు అనేవాడికి ఒక గౌరవం, ఒక అధికారం, ఒక హక్కు, ఒక ఆస్తిలో ప్రాధాన్యత ఉండేది. అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి హక్కు పొందవలసినటువంటి ఏశావు, అతడు మీలో ఎవరికైనా చెడ్డ వేరు ఏదైనా మొలిచి, ఎదట 15వ వచనంలో చేదైన వేరు, అంత మొక్కంత మంచిదే, తీయని మొక్క, తీయని కాయలు కాయవలసిన మొక్కలో ఒక చేదు మొక్క, కలుపు మొక్క, మరి మన వరి చేలో కలుపు మొక్క లాంటిది, ఒక చెడ్డదైన వేరు ఏదైనా మొలిచి, అంత మంచి వేరే ఎక్కడి నుంచైనా చెడ్డ రూట్ వేరుని ఇంగ్లీష్లో రూట్ అంటారు. ఆ బ్యాడ్ రూట్స్, బ్యాడ్ థాట్స్, చెడిపోయేటువంటి ఆ వేరు నీలోకి వచ్చినట్లయితే నీ యొక్క జీవితం చెడిపోయేలాగా అయిపోద్ది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాడు కదా. జీవితం అందమైంది, జీవితము ఉన్నతమైంది. ఇలాంటి జీవితంలో ఎందుకు నీ లైఫ్ ఇలాగా పాడైపోయింది, ఎందుకు నీ జీవితం ఇలాగ అయిపోయింది, నువ్వు ఒక్క పని చేయాలని కోరుతున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఒక చాపేసుకుని లేదా ఒక కుర్చీలో కూర్చుని, ఎందుకు నీ లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నావు అని స్వపరీక్ష చేసుకుంటే లోపాలు కనిపిస్తాయి. ఎందుకు నేను ఎలాగైపోయాను, ఎందుకు నా జీవితంలో ఈ సమస్య వచ్చి పడింది, ఎందుకు ఈ నింద వచ్చి పడింది, ఎందుకు నేను అభివృద్ధి చెందలేకపోయాను, ఎందుకు నేను ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసాను, ఎందుకు నాకు చెడ్డ పేరు వచ్చింది అని కూర్చుని కనుక నువ్వు ఆలోచిస్తే 1 by 1 దేవుడు నీకు చూపిస్తాడు. ప్రశాంతంగా కూర్చో. ఎక్కడ ఉండాలి నువ్వు, ఎక్కడున్నావు, ఎక్కడికి ఎదగాలి నువ్వు, ఎక్కడ ఆగిపోయావు, ఎక్కడ ఉండవలసినాడు, ఎక్కడో వెళ్ళవలసినోడు, ఎక్కడికో ఎదగవలసినోడు, ఇక్కడే ఆగిపోయావు. కారణం ఆ వెనక్కలాగిన ఆ చిన్న చెడ్డ కోరిక, ఆ వెనక్కలాగిన ఆ చిన్న అపిత్రమైనటువంటి ఆలోచన, ఆ వెనక్కలాగిన ఆ చిన్న 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 బలహీనతలే నీ జీవితానికి నాశనం తెచ్చిపెట్టాయి. ఒక్కసారి మించిపోయింది లేదు. నీ లైఫ్ ఈ 2025లో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ గా, ఒక పటిష్టమైనటువంటి జీవితంగా, ఒక మాదిరికరమైన జీవితంగా, ఒక ఉన్నతమైనటువంటి జీవితంగా ఎదగాలి అని అంటే దిస్ ఈజ్ మై ఫాల్ట్, ఇది నా తప్పు, ఇది నా తప్పిదాలు, ఇది నా చెడ్డవేరు, ఇది నా బలహీనత, ఇది నా వీక్నెస్, ఇది తీసేయి. 100% నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వస్తావు. అది నిన్ను అంటిపట్టి ఉన్నంత వరకు, అది నిన్ను పట్టుకున్నంత వరకు కూడా నీ జీవితము డ్రాబ్యాక్ అవుతూనే ఉంటుంది. డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. నీకు పైకి ఎదగవలసిన నీ జీవితం కాస్త డౌన్ఫాల్. ఎందుకు నువ్వు పైకి నేను ఎదగనివ్వకుండా అడ్డుకునేది ఏంటి? నెంబర్ 1, ఇతని యొక్క ఆశీర్వాదాలు చూడండి. ఆశీర్వాదం రాకుండా ఆపేదేంటి? 17వ వచనంలో యాషోవు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. అమ్మ ఇక్కడ వినండి. ఇక్కడ యాకోబు, ఏశావు ఉన్నారు. యాకోబు కాస్త భక్తిపరుడుగాను, ప్రార్థనాపరుడుగాను, ఇంటి పట్టుండే మనిషిగాను కనిపిస్తాడు. యాషావుని దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక భ్రష్టుడిగా చూపించాడు. కారణం ఏంటో తెలుసా? ఆఫ్టర్ ఆల్ అన్నాడు. ఎలాగ తీసుకున్నాడంటే జ్యేష్ఠత్వ హక్కుని అతడు ఆఫ్టర్ ఆల్గా తీసుకున్నాడు. పెద్దేం కాదులే, పెద్దేముందిలే, ఏదో బతికితే బతుకుతాం, టేక్ ఇట్ ఈజీ. లైఫ్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే, జీవితాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే నువ్వు నువ్వు అందుకోవలసిన ఫలాలు అందుకోలేవు, ఎక్కవలసిన శిఖరాలను ఎక్కలేవు. లైఫ్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ఎలా జరిగేది అలా జరుగుతుంది. పోతే పోనాయి. కొంతమంది కేర్లెస్, కొంతమంది రెక్లెస్, కొంతమంది ఇర్రెగ్యులర్, కొంతమంది జీవితాలు నాశనం అవ్వడానికి అదే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి వచ్చిన అవకాశాలని కేర్లెస్. పోనాయి అదృష్టం ఉంటే వస్తుంది. జరిగితే ఎలాగా జరగకమాందో అన్నట్టుగా తీసుకున్నావు, కానీ అది నీ లోపం వల్ల అలా జరిగిందనే సంఘటన మర్చిపోద్దు. యాషావు పుట్టుకతో జ్యేష్ఠత్వ హక్కును దేవుడిచ్చాడు. ప్రథముడిగా పుట్టడమే
అతనికి ఒక హక్కు. ఒక క్షణం ముందు పుట్టాడు అంతే, పెద్దేమీ రోజుల తేడాలో పుట్టలే. క్షణం ముందు వచ్చినందుకు అతనికి కొన్ని హక్కులు సంక్రమించబడ్డాయి, ఉట్టిపడ్డాయి. కానీ అతడు దానిని లెక్క చేయలేదు. ఏమనుకున్నాడంటే, ఆకలేస్తుంది, చిక్కుడుకాయ కూర బాగుంది, చిక్కుడుకాయ కూర ఎర్రగా ఉండాడు, ఆకలేస్తుంది. అవతలోడు కనిపెట్టి కూర్చున్నాడు దుష్టుడు. మనోడు తిండి కాడ పడిపోయాడు. ఏంటి అతని వీక్నెస్? ఫుడ్ బాగా కనపడితే పడిపోతాడు మనోడు. ఫుడ్ కనుక ఎవరైనా పెడితే ఆ ఫుడ్కి దాసోహం. కొంతమంది పెద్ద మనిషి కూడా తిండి కాడ పడిపోయే మనుషులు ఉన్నారండి. ఫుడ్ దగ్గర పడిపోతారు. ఏంటి అతని వీక్నెస్ అంటే, ఫుడ్ దగ్గర, భోజనం దగ్గర పడిపోతాడు. భోజన ప్రియులు. భోజనం చూశాడంటే ఇంకా అతడు ఆగలేకపోయాడు. నేను చచ్చేలాగా ఉన్నాను, తిండి కోసం నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఒక పూట కూటి కొరకు, అందుకనే అక్కడ రాశాడు చూడండి 16వ వచనంలో, ఒక పూట కూటి కొరకు. దేని కొరకమ్మా? ఒక పూట కూటి కొరకు, ఒక పూట భోజనం కొరకు. ఈ పూట కష్టపడితే కానీ నేను బతకను, ఆదివారం నేను చర్చికి రాలేను, ఈ పూట మానేస్తే నాకు గడవదు అని ఒక పూట డబ్బుల కోసం నువ్వు చర్చి మానేస్తే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. ఒక పూట దేవుని సన్నిధికి మానేస్తే, ఒక పూట కూటి కొరకు, ఒక పూట కూలి కొరకు, కూటి అనే దగ్గర కూలి అని రాసుకోండి, ఒక పూట కూలి కొరకు, ఒక పూట ఫంక్షన్ కొరకు, ఒక పూట దేన్నో ఆ ప్రేమించి నువ్వు అది నిన్ను వెంట పెట్టుకోవడం వల్ల నువ్వేమవుతావు అంటే నీకున్న ఆశీర్వాదాలు పోగొడతాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే యాసావు తన ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు, అమ్మేశాడు. అరే అనయ్య, తమ్ముడు ఆకలేస్తుందిరా, నాకు వేటకెళ్ళని ఏం దొరకలేదురా అన్నాడు. అలాగా కూరకు వాసన వస్తుందిరా, ఎర్రగా ఉందిరా, రే వంటగదిలోకి వెళ్ళాడు. ఎప్పుడు ఉండవురా ఆకలే, కొండ దగ్గరికి వెళ్ళక నేనుండాను, నా కూర. అదేంట్రా నీ కూర అంటావేంట్రా, ఆకలేసేస్తుందిరా తమ్ముడు. అనయ్య, నేను నీ కూరెత్తే నాకేమిస్తావు, నీ కూరెత్తే నాకేమిస్తావు. అప్పుడప్పుడు తమ్ముడు అడుగుతూ ఉంటాడు, ఒరే కొత్తపడి లెటర్ నేను ఎట్టుకొస్తే నాకు ఎంత ఇస్తావు, ఇస్త్రీ చేయితే నాకు ఏమిస్తావు, నీ బట్టలు తిన్నాయి. మన వాళ్ళు ఈ బేరాలు ఉంటాయి, అక్క చెల్లెలు కదా ఇంట్లో, నేను ఈ పని చేస్తే నాకేం చేస్తావు అని అడుగుతారు కదా. అలా అడుగుతున్నాడు. అయ్యా నేను ఈ పని చేస్తే నాకేమిస్తావు, ఏంట్రా ఆకలేస్తుంటే అది ఇది అంటావు, నీ చేష్ట తొక్కునిచ్చేస్తావా, తీసుకా. ఏం అడిగాడో మర్చిపోయాడు మనోడు. ఏం తీసుకోండి, తీసుకా అదంతా. జ్యేష్ఠ తొక్కు ఎంత అన్నాడంటే భ్రష్టుడు కదూ. ఒక ఆధిక్యత, ఒక అధికారం, ఒక ఆస్తి హక్కు, ఒక ఆశీర్వాదం వద్దు అని కాలదన్నేశాడు. చాలామంది దేవుడిని ఆశీర్వదించాడు ఆల్రెడీ. ఒక టాలెంట్ నీకు ఇచ్చాడు, ఒక టాలెంట్, ఒక ఆధిక్యత, ఒక ఆశీర్వాదం, ఒక స్టాండర్డ్, ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక పొజిషన్ దేవునికి ఇచ్చాడు. నీలో ఉన్న వీక్నెస్కి తొంగలోకి తొక్కేసావు దాన్ని. నీలో ఉన్న అల్పమైన కోరిక కోసం, నీలో ఉన్న పూట కూటి కోసం నీ శరీరాన్ని అమ్మేసుకున్నటువంటి భ్రష్టుడైనా కావచ్చు, వ్యభిచారం అయినా కావచ్చు, ఇందులో దెర్ ఈజ్ నో డిఫరెన్స్. కాబట్టి ఇక్కడున్న వారిలో మిమ్మల్ని ఎదగనివ్వకోకుండా మిమ్మల్ని వెనక్కి లాగేసేది ఏంటి, కింద పడేసేది ఏంటి, మీ గౌరవాన్ని తీసేసేది ఏంటి, మీకు అవమానం తెచ్చేది ఏంటి, అది గ్రహిస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ఆలోచన పూర్వకంగా నా వాక్యం వినాలని నేను మనవి చేస్తున్నాను. సో యాసావు గురించి ముందు పెట్టాను. అతడికి ఒక ఆధిక్యత ఉంది, అతనికి ఒక ఆశీర్వాదం ఉంది. కానీ అది మల్టీ టాలెంట్ దేవుడు ఇచ్చాడు. పుట్టుకతోటే బ్లెస్సింగ్ని అతను పోగొట్టుకున్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం గల కారణం ఏంటి? రెండవది నేను చెప్పేది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం చెడిపోవడం గల కారణం ఏంటి? నీ ఆరోగ్యం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1-2 వచనాలు. దప్పిగొని వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను పాలన కొనుడి. 2వ వచనం అందరూ చూడాలండి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలాగ రోకలిచ్చెదరు,
సంతుష్టి కలుగు చేయదాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించుడి. చూడండి, ఆహారము కాని దాని కొరకు మీలాగా డబ్బులు చెల్లిస్తున్నారు. అది మీకు ఆహారం కాదు. మనం తినడానికి దేవుడు కొన్ని ఆహారం ఇచ్చాడు. ఏంటి ఆహారం? ఆహారం కాని దాని కొరకు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీరు కష్టార్జితం ఎందుకు వేయపరుస్తున్నారు? ఆహారం ఏంటి మనకి? ఉదయము ఇడ్లీ, లేకపోతే దోశ, లేకపోతే ఇంకేంటి చపాతీ, లేకపోతే పెసరట్టు ఇవి ఉంటాయి, అవి తినండి. మధ్యాహ్నం భోజనం పెట్టాడు, ఆహారం కూరలు ఉన్నాయి. సాయంత్రం మళ్ళీ భోజనం ఆహారం ఏముంటున్నాయి. ఇవి కాకుండా ఏమైనా మీరు డబ్బు పెట్టి కొన్ని త్రాగుతుంటే నీ ఆరోగ్యం చెడిపేది అదే. నీ ఆరోగ్యాన్ని చెరిపేదాని కొరకు నీకు ఆహారం, నీ ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది? నీకు తెలుసు, డాక్టర్లు చెప్పారు నీ లివర్ పాడైపోతే. నీ లైఫ్లో ఎందుకు నీ ఆరోగ్యం చెడిపోతుంది, ఎందుకు నీ మంచితనం చెడిపోతుందంటే ఆ కొద్దిపాటి తీసుకునేటువంటి మందు, ఆ సారా కావచ్చు, లేకపోతే ఆ సిగరెట్ కావచ్చు, లేదా చుట్టు కావచ్చు, అది నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. మనిషి అంతా మంచోడేనండి, అతని జీవితం అంతా మంచిదేనండి, కానీ అది ఒక్కటే అతన్ని పట్టుకుని పీడిస్తుందని అంటారు. నీ లైఫ్లో నేను వెనక్కలాగేదేంటి? మనిషి మంచిదానివే, మనిషి మంచోడివే, కానీ నేను వెనక్కలాగేదేంటి? అది గమనించుకో. నీ లైఫ్లో నీకు చెడ్డ చేసేది ఏంటో దాన్ని తొలగించేసుకుంటే అది నిన్ను గొప్పగా తీసుకెళ్తుంది. గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఏముందండి? మీరు బాగా పరిగెత్తుచుంటిరి, ఏమా సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు అడ్డగించిన చూడండి ఆ వైపు చూడండి. మీరు బాగానే నడుచుకుంటున్నారు, బాగానే పరిగెత్తుతున్నారు, బాగానే మీ లైఫ్ లీడ్ అవుతుంది, అభివృద్ధిలోకి వస్తున్నారు, ఫ్యామిలీలో చక్కగా ఉంటున్నారు. ఏది మిమ్మల్ని సత్యానికి విధేయత చూపకుండా మిమ్మల్ని అడ్డగించేవాడెవడు? అడ్డగించేదేది? ఏది నీ ఆశీర్వాదాలను అడ్డుకుంటుంది? ఏది నీ యొక్క ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళకుండా వెనక్కలాగుతుంది? వాట్ ఈస్ దట్? ఏంటది? వాట్ ఈస్ యువర్ వీక్నెస్? వాట్ ఈస్ యువర్ డార్క్నెస్? ఏంటది? అది తెలుసుకుని ఇది నా లైఫ్లో ఉండడం నాకు ఎప్పటికైనా చెడ్డే, ఇది నా జీవితంలో ఉండడం ఎప్పటికైనా నాశనమే, దీనివల్లే నేను సమస్యలు పాలవుతున్నాను, దీనివల్లే నాకు చెడ్డ పేరు వస్తుంది, దీనివల్లే నాకు అవమానాలు పాలవుతున్నాయి. ఎవరికి సిగ్గు, ఎవరికి అవమానం, ఎవరికి నిందలు, ఎవరికి మరి పరిస్థితులు అనే సామెతల గ్రంథంలో కనుక మీరు చూస్తే తళతళలాడి ఎర్రగా గిన్నెలో ఉన్నటువంటి వాటితో కాలము వెళ్ళబుచ్చు వారికే కదా అని ఉంటుందండి. ఎవరికి ఎందుకు నీకు అవమానం కలుగుతుంది, ఎందుకు నీవు సిగ్గు పడవలసి వచ్చింది? 23వ సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఎందుకు నువ్వు శ్రమల పాలవుతున్నావు? 29 అందరూ చూస్తారండి, 548 పేజ్. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింతలు, ఎవరికి కారణం లేని గాయాలు, ఎవరికి మందదృష్టి, కళ్ళు మందగించి ఇలాగెలా తోలుతా వెళ్ళేది ఎవరికి? ద్రాక్షారసంతో పొద్దుపుచ్చేవారికి. తెల్లారితే టీ తాగాలి మనోళ్ళు. ఏ టీ? అది ఎవరికిది? ఎందుకు ఆ వీక్నెస్? మనిషి మంచోడే, తాగితే మంచోడు కాదు, అది అతనికి ఉన్న పేరు. ఎంత మంచోడంటే అస్సలు నోట్లో మాట ఇంట్లోంచి బయటికి రాడమా, అది తాగాలంటే మాత్రం అస్సలు ఆపలేం. ఏది అతన్ని ఆపేది? ఏది అతను మంచితనాన్ని పోగొట్టేది? ఎంత దారుణమో చూడండి ప్రియులారా. జీవితంలో నాశనం చేసేది అదే. ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ఎంఆర్ఓ గారు టయానికి రా అని చెప్పారట. ఆ విఆర్ఓకి మొన్న పేపర్లో వేశారు. అతడు చెప్పినా సరే ఆ టైంలో మందు తాగుతున్నాడు. ఆఫీస్కి ఇలా తాగి రావద్దు, నెల రోజులు అతనికి మెమో ఇచ్చారు డ్యూటీకి రావద్దని. నెల రోజులు తాగుతానే ఉన్నాడు. ఇప్పుడు వచ్చి వాళ్ళ భార్య పిల్లలు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకుని, అయ్యా ఉద్యోగం పోతే మాకు ఈ నెలంతా జీతం లేదండి,
కొంచెం క్షమించండి, ఇంక నుంచి తాగడండి అని అతను తీసుకొచ్చి చెప్పించారు. బాగానే ఉంది. అతని జీవితాన్ని నాశనం చేసేది త్రాగుడే. అయినా సరే అతడు జాయిన్ అయ్యి సరిగ్గా ఈవేళ ఎవరో ఆర్టీఓ గారో కలెక్టర్ వస్తారనే టైంకి తాగేసి ఆఫీసులో కూర్చున్నాడు. వెంటనే అతను ఏం చేశారంటే డిస్మిస్ చేసి పడేశారు. ఎందుకు ఈ మాట చెప్పిన, అతను ఉద్యోగం పోవడానికి, అతడు నాశనం అయిపోవడం గల కారణం ఆ చిన్న త్రాగుడు. భార్య పిల్లలు రోడ్డు మీద పడిపోవడం కారణం. ఇంతవరకు ఎంఆర్ఓ గారు కాళ్ళు పట్టుకుంటే ఆయన అన్నాడు, నేను నా పరిధిలో నేను చేశాను, డైరెక్ట్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు చేశాడు కాబట్టి నేను నా చేతిలో లేదు అది, కనుక ఇంక అది పోయింది, మీరు వేరే రోడ్డు మీద పడవలసిందే. చాలామంది జీవితాల్లో, చాలామంది బ్రతుకుల్లో, చాలామంది ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం గల కారణాలు ఏంటి? చిన్న చిన్న బలహీనతలే, చిన్న చిన్నవి. ఎవరికి? ఇది చూడండి, అక్కడ 30వ వచనంలో కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రగాను గిన్నెలో తళతళలాడుతుండగాను త్రాగుటకు రుచిగానుండగాను దాని వైపు చూడకము. ఎందుకని? పిమ్మటది సర్పము వలె కరుచును, కట్లపాము వలె నీ కాటు వేయను. బైబిల్లో ఎప్పుడో రాయించాడండి, త్రాగుడు మరణాన్ని తీసుకొస్తుంది, త్రాగుడు కాటు వేస్తుంది. అది తాగకపోతే వాడు చచ్చిపోకుండా ఉండును, అది తాగకపోతే వాడు ఉద్యోగం ఊడకుండా ఉండును. ఆడు తాగుల్లో తన తల్లిని చంపేశాడు. ఏది? గంజాయి తాగి తల్లని తెలియకుండా పొడి చేశాడు. పేపర్లో చూడలేదా? తాగేసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, వాడికి చెల్లని తెలియట్లేదు, వాడి తండ్రిని తెలియట్లేదు. ఒక చిన్న బలహీనత లైఫ్ని స్పాయిల్, లైఫ్ని అభివృద్ధిలోకి వెళ్ళకుండా. వర్కరే పనిటోడే, తెలివైనోడే, టాలెంటెడే, ఆశీర్వాదం ఉన్నవాడే, ఆధిక్యత ఉన్నవాడే, ఉన్నతమైనటువంటి టాలెంట్ ఏంటోనండి పని చేయడండి. మంచి రేడియో మెకానిక్ రండి, అసలు అతను బాగు చేసినట్టు ఎవడు బాగు చేయడండి అంటున్నారు. మరి ఎందుకయ్యా అతను లైఫ్ అయిపోయిందంటే మందండి, ఇచ్చుకున్న సరుకు ఇవ్వకండి, రేడియల్ షాప్ కూడా ఎత్తేసారండి అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మంచి మెకానికరే కానీ అతని జీవితాన్ని రోడ్ల మీద తిరిగేలాగా చేసింది. లాయరే రోడ్ల మీద తిరిగేలాగా చేసింది. ఏంటి? ఆయన ఇలాంటి పనులు చేస్తాడా? ఎంఆర్ఓనే కానీ సిగరెట్ తాగుతాడు, పెద్దవాడే కానీ ప్యాకెట్ ఆడతాడు. టీవీల్లో రేడియోలో చూస్తున్నాం. పిల్లరా, ఎందుకు వాళ్ళకి ఉన్నతమైన పొజిషన్లో ఉండి కూడా దిగజారిపోవడం గల కారణం ఏమిటి? ఒక ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తానండి. అతడికి కొన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, అతని కింద కొంతమంది పనోళ్ళు ఉన్నారు, అతని దగ్గర మరి చక్కగా డబ్బులు ఉన్నాయి, అతనికి మరి చక్కని ఐశ్వర్యము ఆస్తి కలిగినోడు. ఒక రోజున అతను పండగ చేస్తున్నాడు. మనం తొలి ఏకాదశ అని అంటాం. తొలి ఏకాదశికి పాలేరులకి మార్చి వాళ్ళకి బట్టలు ఇచ్చి ఒక పండగలకు చేసేవారు. ఈ పశువులు కాసేటువంటి గేదెలు పాలేరుతనం పెట్టే వాళ్ళని వాళ్ళని మారుస్తూ ఒక వాడికి ఇక్కడ ఉండేది. అలాగనే యూదులకి గొర్రెల బొచ్చు కత్తిరించే ఆ టైంలో పండగ చేస్తారనమాట. గొర్రె బొచ్చు కత్తిరిస్తారు. బరువు ఎక్కుపోయిన గొర్రె బొచ్చు కత్తిరించి ఫెస్టివల్ లాగా ఊరోళ్ళందరికీ భోజనాలు పెడతారు. మేకలను వధించి, గొర్రెలను వధించి, బిర్యానీలు వండి ఊరోళ్ళందరికీ దేవుని స్తుతిస్తూ పండగ చేస్తారు. అలాంటి పండగకి ఎవరైనా ఇంటికి వస్తే అందరికీ భోజనం పెడతారు. ఆయన అందరికీ భోజనం పెట్టవలసినటువంటి ఆ వ్యక్తి, ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అయ్యా, మీ గొర్రెల్ని అరణ్యంలో మేము చాలా కాపలా కాసాము, మీ కాపర్లు మేము బాగా చూసుకున్నాం, ఇవాళ మీరు పండగ చేసుకుంటున్నారు కదా, మాకు కొంచెం భోజనం పెట్టండి అని అడిగారు. అని అడిగితే వాడు తాగి ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఎవడ్రా మీరు అన్నాడు. ఎవడ్రా మీరంటే, నేను ఇలాగా దావీదు గారి యొక్క శిష్యులు అన్నారు. అలాగా? దావీదు ఎవడరా? నాకేం తెలియదు. దావీదు ఎవడు? మీ గొర్రెలు కాసామయ్యా. నేను లేనని చెప్పండి, అవతలపండి అన్నాడు. ఫుల్ ఆన్లో ఉన్నాడు. మనోడు తాగి అవతలపండిరా. ఎవడరా మీరు? నా దగ్గర మీకు అన్నం లేదు కదా, ఎవరు గుర్రగాడిదలోకి తిరిగి నా దగ్గర భోజనానికి వస్తారో, నా దగ్గర భోజనం కాదు, ఏం అవతలపండి అన్నాడు. ఈ మాట రాజుగారు అంటే ఆయన ఇంకా రాజు కదా అప్పటికి, దావీదుకి తెలియగానే దావీదు కత్తి తీసుకుని 600 మందితో ఒక్క మగోళ్ళు లేకోకుండా ఆ ఊరోళ్ళ అక్కడ పండగ చేసుకున్న వాళ్ళందరినీ చంపేద్దామని వచ్చాడు. ఈ మాట
పాలేరు అనేవాడు ఒక ఆయన పనోడు వెళ్ళి అమ్మగారికి చెప్పాడు. ఆవిడ పేరేం పేరు? అబిగయాల్. అబిగయాల్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మా ఇలాగా మన యజమానుడి దగ్గరికి దావీదు గారు అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన వెనకాల గొలియాతుని చంపాడు కదా, అతను చాలా పెద్ద దైవజనుడు, అతను మన గొర్రెలకి కాపలా కాశాడు, భోజనానికి కొంచెం ఏదైనా పెట్టమంటే మన అయ్యగారు ర్యాష్గా మాట్లాడి తాగుల్లో ఏవో తిట్టేశాడమ్మా, ఆయన కత్తేసుకుని వస్తున్నాడంట అని అంటే వెంటనే ఆవిడ గుర్రం గాడిదలు ఎక్కించి 200 కేజీలు చికెన్ మటన్ వండిచ్చేసి అరటిగళ్ళు, మరి అంజూర పళ్ళు, తర్వాత ఖర్జూర పళ్ళు, ఇంకేం ఉంటాయి కదా అవన్నీ పట్టుకుని, జున్ను గడ్డలు అన్నీ పట్టుకుని దావీదు కోపంతో తెల్లారిటోడికి లేపేస్తాను వస్తుంటే అడ్డంగా వెళ్ళి కాళ్ళ మీద పడింది అబిగయల్. ఎవరమ్మనేవంటే నా యజమానుడికి తెలియక మొరిటివాడు ప్రభు. ఏం పేరమ్మా అతని పేరు? ఏం పేరు? నాబాలు. అందరానండి, నాబాలు మొరిటివాడు. అతడు పేరు తగ్గ మొరిటివాడండి, అటు తెలియదండి. కొంచెం మన్నించండి, అమ్మ దేవుడే కాపాడాడు, లేకపోతే పొద్దునికి మీ ఆయన కాదు కదా ఎప్పుడు ఉండపోతులే అన్నాను. సరే దేవుడిని దీవిస్తాడు, సుబుద్ధి కలదాను కానీ వెళ్ళిపోమన్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. మనోడు తాగి ఇలాగ వచ్చాడని తెలిసాక 10 రోజులు మంచం పట్టి చచ్చిపోయాడు. ఒక తాగుడు అతని జీవితాన్ని నాశనం చేసేసింది. 10 డేస్లో చచ్చిపోయాడు. 10 రోజుల్లో దావీదు మరి అతన్ని భోజనానికి లేదన్న ఆ తర్వాత 10 రోజుల్లో అతడు చనిపోయినట్లుగా మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తారు. ఎక్కడనంటే 25వ అధ్యాయం కదండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. ఏముంది అక్కడ? అబిగయల్దు నాబాలుతో ఏమి 18 వచ్చిన 200 రొట్లు, 200 ద్రాక్ష తిత్తులు, 5 గొర్రెల మాంసం, వేచిన ధాన్యం ఇవన్నీ పట్టుకెళ్ళింది. అయితే నాబాలును గుణగణాలు సూచించి అతని పేరు నాబాలు మొరిటివాడు, అతని గుణం నా ఏలినవాడ పంపించిన వారి పని నాకు కనబడలేదని ఆవిడ 25-26 వచనాలు అన్నది. తర్వాత నాబాలు చచ్చిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఎందుకు ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది? అతనికి ఆస్తి ఉంది, అతనికి ఐశ్వర్యం ఉంది, అతనికి అన్నీ ఉన్నాయి, కానీ అతని 36 వచనం చూడండి. 36 వచనం, అబిగయల్ తిరిగి నాబాలు దగ్గరికి రాగా రాజులు విందు చేసినట్లు ఇంట్లో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు మత్తుగా నుండిన కనుక తెల్లవారి వరకు ఆమె అతనికి ఏమీ గొప్ప ఏమీ చెప్పక ఊరుకునేను. ఇలాగ అతని భార్య చెప్పినప్పుడు గుండె పగిలిపోయిన 10 దినములు అయిన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా నాబాలు చనిపోయెను. 38వ వచనం. నా వైపు చూడండి అందరూ. ఒక త్రాగుడు, ఒక మత్తు, అతనికి డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొన్ని వేల గొర్రెలు ఉన్నాయి, ఎకరాల పొలాలు ఉన్నాయి. త్రాగుడు అనేది అతన్ని నాశనం చేసేసింది. అమ్మా అయ్యా ప్లీజ్, నీ జీవితాన్ని, భార్య పిల్లలు ఉన్నారు వెనకాల, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోకుండా చూడండి. నీ ఆరోగ్యం పాడైపోవడం గల కారణం ఏంటి? నీ లివర్ చెడిపోవడం గల కారణం ఏంటి? నీ గుండె హార్ట్ అటాక్ రావడం గల కారణం ఏమిటి? నీ కాళ్ళు చేతులు లాగేయడం గల కారణం ఏమిటి? షుగర్ ఎక్కిపోవడం గల కారణం ఏమిటి? బీపీ పెరిగిపోవడం కారణం ఏమిటి? నీలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన చెడ్డ అలవాటే. ఆ చెడ్డదైన వేరేదో ఉందో తీసేయి. అది డ్రింకింగ్ కావచ్చు, అది డిబేట్స్ కావచ్చు, లేకపోతే అది హ్యాంగ్రీ మేనేజ్మెంట్, లేకపోతే కోపము కావచ్చు. ఏది నిన్ను పాడు చేస్తుంది? నీ యొక్క జీవితాల్లో నిన్ను వెనక్కలాగేదేంటి? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని మనం వచ్చేస్తాం. ముగించేస్తాను, ఇంకొక ఆయన గురించి చెప్పి ముగించేస్తాను. అతనికి కూడా పుట్టిన దగ్గర నుంచి దేవుడు చాలా మంచి టాలెంట్లు దేవుడు అతనికి ఇచ్చాడు. పుట్టినప్పుడే అతడు ఎలాంటి వాడంటే, అతను లాంటి మనుషుడు ఇంకొకడు పుట్టడు. అతని పుట్టుకలోనే అతనికి దేవుడు తన ఆత్మనిచ్చాడు. పుట్టుకున్నప్పుడే అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు న్యాయాధిపతుల గ్రంథం ఒక్కసారి కనుక తెరిచినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో, తర్వాత స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఏం చేశాడటండి? ఆశీర్వదించాడు. అతనికి ఏముంది చెప్పండి? ఆశీర్వాదం ఉంది. 25వ వచనంలో అతని మీదకి ఏముంది చెప్పండి? యెహోవా ఆత్మ ఉంది.
పరిశుద్ధాత్మనిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంకా అతనికి ఏముందో తెలుసా? అతనికి బలం ఉంది. ఆ ఊళ్ళో ఎవ్వరూ లేనటువంటి శాంసన్ బలవంతుడు, మజిల్స్ ఉన్నాయి. భయంకరమైనటువంటి రీతిలో 450 కేజీల ఐరన్ను ఒక్కళ్ళు లేపేయగలడు. ఒక టన్ను కాదు, 400 టన్నులు లేపేస్తాడు. 400 కేజీలు ఐరన్ లేపుతాడు ఒక్కడే. ఇలా లేపాడంటే అలా బుడుమని లెగిసిపోతుంది అనమాట. అంత బలవంతుడు, అంత యోధుడు. బలముంది, ఆరోగ్యం ఉంది, ఆత్మ ఉంది, ఆశీర్వాదం ఉంది, ప్రతిష్ఠ ఉంది. నాజీరు చేయబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు, పరిశుద్ధాత్మ పొందినోడు, దేవుని కృప ఉంది అతనికి. కానీ అతడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? రాంగ్ ప్లేస్, రాంగ్ చూస్. తప్పుడు ప్లేస్లోకి వెళ్ళాడు, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, రాంగ్ చూస్ చేశాడు. అతని జీవితంలో అతని యొక్క రాంగ్ స్థలంకి వెళ్ళడం వల్ల, రాంగ్ ప్లేస్కి వెళ్ళడం వల్ల మరి అతని జీవితంలో రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. అతని జీవితం అంతా నాశనం అయిపోయింది. ప్రియులారా, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు అతడు. వెళ్ళకూడని మరి రాంగ్ కనెక్షన్ పెట్టుకున్నాడు. మొదటిది రాంగ్ ప్లేస్లోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాడు. ఆ ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు తిన్నంగా ఉన్నాడు అని అంటే ఒక అమ్మాయిని చూశాడు, ఫిలిస్తీన్ల అమ్మాయిని. ఇతడు నాజీరు చేయబడ్డాడు, ఇతడు బలవంతుడు. సున్నతి చేయబడిన వాళ్ళ పిల్లనే చేసుకోవాలి, అంటే బాప్తిసం పొంది క్రిస్టియన్ అయిన వాళ్ళనే చేసుకోవాలి, లేకపోతే యూదుడైన వాళ్ళనే చేసుకోవాలి. కానీ ఫిలిస్తీన్లు అన్యురాల్ని మోహించాడు. ఒకటి. రెండవది రాంగ్ చూస్. ప్లేస్కి అక్కడికి వెళ్ళాడు, ఒక అమ్మాయిని చూడటం తప్పు, చూసి మళ్ళీ అక్కడ ఏమైపోయాడమ్మా? స్టాండ్ అయిపోయాడు. మనము ఒక పోస్టర్ దగ్గరికి వెళ్తాం, దాన్ని చూసి సెటిల్ అయిపోతాం. అక్కడ ఒక టీవీ దగ్గరికి వెళ్తాం, రాంగ్ కనెక్షన్, దాన్ని చూసి సెటిల్ అయిపోతాం. చూడకూడనివి చూస్తాం, యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం న్యూట్గా కనిపిస్తుంది, చిన్న చిన్న డ్రెస్సులు కనబడతాయి, నొక్కితే బాగుంటుంది అనిపిస్తుంది, నొక్కుతావు, చూసి వదిలేద్దాం అనుకుంటావు. ఆ రీల్ తర్వాత ఇంకొక రీల్ వస్తుంది, ఆ రీల్ తర్వాత దానికి సంబంధించినవన్నీ కూడా ఇంకా డెప్త్లోకి వెళ్తాయి. పాపంలోనికి డెప్త్లోకి తీసుకెళ్లేటువంటి సైట్ ఓపెన్ చేశాను. యూ చూస్ రాంగ్ సైట్ ఓపెన్ చేశావు, రాంగ్ యూట్యూబ్ కనెక్షన్లోకి వెళ్ళావు, రాంగ్ పద్ధతిలోకి వెళ్ళిపోయావు. ఎప్పుడైతే నువ్వు రాంగ్ యూట్యూబ్ కనెక్షన్లోకి వెళ్ళావో, ఇతడు ఓపెన్ చేయగానే ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది వాట్సాప్ కాల్ చేయగానే అవతల అమ్మాయి న్యూట్గా కనపడింది. చూశాడు, ₹1,00,000 పంపు, లేకపోతే నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఇదిగో కేసు పెడతానని చెప్పి వెంటనే ఫోటోలు పెట్టేస్తుంది అమ్మాయి. పెట్టిన వెంటనే వీడు కొట్టేశాడు ₹1,00,000. మరలా పంపుతుంది. లైఫ్ 80 లక్షలు పోయినాయి. వాడు గేదెలు కాసుకునేవాడు కాదు, వాడు ఏదో 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి చవట దద్దమ్మ కాదు, వాడు డాక్టరు. 80 లక్షలు పోగొట్టుకున్నాడు. రాంగ్ ప్లేస్లోకి వెళ్ళాడు, రాంగ్ చూశాడు. పైగా అతను ఏమంటాడంటే, డాక్టర్ని సైట్ ఓపెన్ అయినప్పుడు చూస్తాం కదా, కాల్ వచ్చింది చూస్తాం కదా, అతడు ఏదో చూశాడు, దాన్ని కనెక్ట్ అయిన కాల్కి వెళ్ళిపోయింది. ఆ కనెక్ట్ అయిన కాల్ నుంచి అతడి జీవితం నాశనం అయిపోయింది. ₹1,00,000 పోగొట్టుకున్నాడు. ఆ వ్యసనంలోనే ఉండిపోయాడు. చాలా మంది ఇలాంటి నిన్ను నాశనం చేసే ఆ యూట్యూబ్ కనెక్షన్, నిన్ను పాడు చేసే ఆ యొక్క బలహీనత ఏముందో, ఈ కూటంలో దాన్ని తొలగించుకుంటే ఆశీర్వదించబడతావు. ఏది నిన్ను వెనక్కి లాగేస్తుంది? ఆ యొక్క అక్రమ చాటింగ్. ఏది నిన్ను వెనక్కి లాగేస్తుంది? ఆ వ్యభిచారం. ఏది నిన్ను అమ్మాయిని చూస్తే సొంగలు కొక్కుకునే తనం, అబ్బాయి మాట్లాడితే మెలికలు తిరిగిపోయేటువంటి తనం, భయంకరమైన నేచర్ తీసేయి, రాసుకో. ఇది నా జీవితానికి మంచిది కాదు, ఇది నా లైఫ్కి వెనకలాగుతుంది, ఇది నా జీవితాన్ని నాశనం చేస్తుంది. అది త్రాగుడా, అది సిగరెట్టా, అది కోపమా, అది వ్యభిచారమా, అది అక్రమ సంబంధమా, అది అన్యాయమా, అది లంచమా, అది ఏంటో నువ్వు గ్రహించు. అది లంచం కావచ్చు,
నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. అది అక్రమ సైట్లకు వెళ్ళొచ్చు, నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. అక్రమ వ్యాపారం కావచ్చు, జీవితాన్ని నాశనం చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది నిన్ను నాశనం చేస్తుంది, ఏది నీ జీవితాన్ని అభివృద్ధి లేకుండా చేస్తుంది, ఏది నీ చదువును పాడు చేస్తుంది, ఏది నీ కాన్సన్ట్రేషన్ పాడు చేస్తుంది, ఏది నీ లైఫ్ని ఒక్కసారి కూర్చుని ప్రభువా నా లైఫ్ని వెనక్కి లాగేది ఇదే. శాంసన్ తన జీవితంలో ఈ ఫిలిస్తీన్ల అమ్మాయితో కనెక్షన్ పెట్టుకున్నాడు. సంతోషంగా ఉన్నాడా? లేదండి. పెళ్ళయింది, మందు పార్టీ చేశాడు. 30 మంది వచ్చారట, వాళ్ళతో ఒక పొడుపు కథ వేశాడు. బలమైన దాని నుండి ఏమొచ్చునో, ఇలాగా చచ్చిన దాని నుండి ఏమొచ్చునని ఏదో వేశాడు. వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. ఆ పెళ్ళైన ఫస్ట్ నైట్ అనుకుంటున్నారు ఇంట్లో మీరు. ఫస్ట్ రోజు నుంచి 7 రోజులు విందంట. 7 రోజులు టార్చరే ఆ పిల్ల. దేన్నైతే ప్రేమించాడో ఆ పిల్ల వాళ్ళ ఫస్ట్ నైట్ జరగట్లేదు, శోభనంగా జరుగుతుంది, టార్చర్ పెడుతుంది. నువ్వు నా ఒళ్ళకి పొడుపుగా తీసావంట, చెప్తావా చెప్పవా. 7 రోజులు ఏడుస్తూనే ఉందంట. లవ్ మ్యారేజ్ కానీ సంతోషం లేదు, లవ్ మ్యారేజ్ కానీ సుఖం లేదు, లవ్ మ్యారేజ్ కానీ టార్చరే, సమాధానం లేదు. నేను చెప్పింది తప్పంటారా? ఒకసారి 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. 14వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నువ్వు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమించలేదు, నువ్వు జనులకు ఒకప్పుడు కదా వేసేతివి, దాన్ని నాకు తెలుపలేదు కనుక అది నా తల్లిదండ్రులకైనా దాన్ని తెలపలేదు, నీకు తెలుపుతున్నా అని అన్నప్పుడు ఆమె విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచు, బయటేమో సెలబ్రేషన్ జరుగుతున్నాయి, లైటింగ్లు, టెంట్లు, ఫ్రెండ్స్, సంసన బాలే మజారా నీకు అంటారు బయట ఫ్రెండ్స్. లోపల బయట విందు దినములు జరుగుతున్నాయట, బయట చుట్టాలు పట్టాలు అలవాడు ఉందట, లోపల ఇద్దరు గోలట, ఏడుస్తున్నారట ఇంట్లో. 7 రోజులు ఏడిపించేసింది. చూడండి, అక్కడ 7 దినములు అతని యొద్ద ఏడ్చుచు. సంతోషం లేదు, పెళ్లి చేసుకున్నాడు కానీ సంతోషం లేదు, పెళ్లి చేసుకున్నాడు కానీ సంతోషం లేదు. ఎక్కడ నీ కుటుంబంలో సమాధానం పోయింది? ఎందుకు నీ కుటుంబంలో సమాధానం పోయింది? ఎక్కడ అవకాశం దొరికింది? ఎక్కడ సందు దొరికింది నీ భార్యకి? ఎక్కడ సందు దొరికింది నీ భర్తకి నీ మీద అవమానించడానికి, అనుమానించడానికి? తీసేసుకుంటావా? కనెక్షన్ తీసేస్తావా? ఏమంటే పెళ్లి చేసుకున్నాడు కానీ ఆడికి ఫస్ట్ నైట్ లేదు. ఆ అమ్మాయితోటి మళ్ళీ ఏం చేశాడు తెలుసా? తినేసింది కదా, బుర్ర తినేసింది కదా, చెప్పేశాడు విడుపు కదా. ఇప్పుడు కదా చెప్పేస్తే అది వెళ్ళి అమ్మాయి వాళ్ళకి చెప్పేసింది ఈ పిల్ల. దాని మీద మంటెక్కిపోయి, నా ఎద్దును దున్నకపోతే మీకు ఇప్పుడుగా తెలీదు, మీకు నేను 30 దుస్తులు ఇవ్వాలి కదని ఎవరినో 30 మందిని చంపేసి అది ఇచ్చేసి వీడు ఆ అమ్మాయి మీద కోపం నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా దాంతో లేడు. అందని ద్రాక్ష నీ జీవితాన్ని నాశనం చేసేది. కొంతమంది లవ్లో ఫెయిల్ అయ్యి ఎవరినెవరినో చూసి చదువు మానేసి కెరీర్ పక్కన పెట్టేసి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి దొరకలేదు, తిరిగి వచ్చేటప్పటికి ఇంకొకరిని పెళ్లి చేసేసాడు వాళ్ళ నాన్న. వీడికి మండిపోయింది. ఆ పిల్లని, ఆ ఇంట్లోని తగలబెట్టి చంపేశారు ఊరోళ్ళు అందరూ కలిసి. నెక్స్ట్ చాప్టర్ 15వ అధ్యాయం. టైం లేదు నాకు, 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. 300 నక్కలకి ముడేసేసి, కాగడా లాంటిది ముడేసి వదిలేశాడు తోటలోకి. మొత్తం జొన్న తోటలు, కొబ్బరి తోటలు, పంట చేలు అన్నీ నాశనం చేసేసాయి. మనోడు సంవత్సరం నేను తెలియదు, ఒక్కటి 300 నక్కలు నిలబట్టుకున్నాడు తెలదాం. మూడు నక్కలను కలిపి ఒక్కొక్క పెట్టి ముడి కుదిలేసాడు అంతే. ఎప్పుడైతే ఈ మంట తగులుతుందో నక్కలకి, ఇక ఈ బేగబేగలైతే మొత్తం ఊరు కాదు కదా దేశమే నాశనం చేసాయి. ఎవడరా ఇది చేసింది? సంసోను గడి భార్య అవ్వకుండా వాళ్ళ మాంగారు ఎవరినో చేశాడంటని సంసోను మాంగారిని, ఆ పిల్లని, ఆ ఇల్లుని అగ్గిపొల్లు వేసి ఊరిలో అందరూ పెట్రోల్ వేసి తగలబెట్టేశాడు. అక్కడితో ఊరుకున్నాడా? 1000 మందిని చంపేశాడు అంతే పట్టుకుని. అదే 15వ అధ్యాయంలో ఉంటుంది మీకు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, కనెక్షన్స్ రాంగ్ అయినప్పుడు లైఫ్లో సంతోషం ఉండదు. నీ జీవితంలో నిన్ను ఇంట్లో సమాధానం తీసేది ఏంటి? నిన్ను పాడు చేసేది ఏంటి? ఎక్కడ నిన్ను దెబ్బ తగులుతుందో నీకు? ప్రభువా ఈ రాత్రి నేను తీసేసుకుంటాను. అమ్మా నీ అభివృద్ధిని నేను వేస్తే మళ్ళీ ప్రశ్న చెప్తున్నాను చూడండి. నీ అభివృద్ధిని అడ్డుకునేది ఏంటి? రెండోది, నీ ఆశీర్వాదాన్ని పడకుండా నిన్ను వెనక్కలాగేది ఏంటి? మూడవది, నీ ఆరోగ్యాన్ని చెడిపోవడానికి కారణం ఏంటి? నాలుగోది, నీ ఇంట్లో సమాధానం లేకపోవడం కారణం ఏంటి? ఐదవది, నీ సిగ్గుకు, నీ అవమానానికి కారణం ఏంటో తెలుసుకుని వదిలేసుకుంటే ఇటు దేవునికి ఆశీర్వదించబడతావు, ఇష్టడుగా ఉంటావు, నీ జీవితంలో కూడా ఉన్నతమైన స్థితికి వెళ్తావు. ఏది ఉంది? ఒక్కొక్కరికి ధనం, ఒక్కొక్కరికి కోపం,
కోపం, ఒక్కొక్కరికి గిల్టీనెస్. నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్కరికి లోతు భార్య పిల్లల్ని సొదొమ గొమొర్రాలో కాలిపోకుండా బయటికి తీసుకొచ్చేసాడు. కానీ ఆడవాళ్ళు మాకేం చెప్పలేదు అనుకుంటున్నారు మీరు? లోతు భార్య ఏం చేసింది? విడుదల పొందింది కానీ లోకాశలు పోలేదు. వెనక్కి తిరిగి తన కెరీర్ నాశనం చేసుకుంది. ఉప్పు స్తంభం అయిపోయింది. పాపం వైపు చూడకు, వెనక్కి తిరక్కు అంటే విన్నదా? వినలేదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇల్లు. సౌలు దేవుడు మహారాజును చేశాడు, కానీ దావీదు మీద అసూయ ఏది నిన్ను వెనక్కి లాగేస్తుంది. ఇంకొక విషయం చెప్పనా? గిద్యోన్ ఒక గానుగు పక్కన ఉన్నాడు. ఓ బలాఢ్యుడా, ఓ హీరో అన్నాడు దేవుడు. నేను హీరో అయితే చెట్టు కింద ఎందుకుంటాను? నా కుటుంబం ఏపాటిది, మా వంశం ఏపాటిది అన్నాడు. కొంతమంది గతంలో మా వంశం చిన్నదే, మా ఇల్లు చిన్నదే, నా కులం చిన్నదే, నా చిన్న అనుకోకు, యు ఆర్ ద హీరో అన్నాడు దేవుడు. ఏది నిన్ను ఆ పిరికితనం, ఆ భయం ఏది వెనక్కి లాగుతుందో బయటకు వచ్చేయి. అయ్యా, ఇంకొక మాట, అయ్యా నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? ఈ స్టేజ్ మీద ఉండాలి, రాజుగారి మీద ఉండాలి, నువ్వు ఈ వేదిక మీద ఉండాలి. కానీ ఎక్కడున్నావు? ఊరి కవతల. ఊరి కవతల ఎలాగున్నావో తెలుసా? ఇది నీ బతుకు, ఇది నీ బతుకు, ఇది వాయ్ వాయ్. నువ్వు ఎక్కడ ఉండాలయ్యా? ఇక్కడ ఉండాలి కదా నువ్వు. పాస్టర్ గారి తర్వాత పాస్టర్వి, పాస్టర్ గారి తర్వాత ప్రవక్తవి. నీ కింద 100 మంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళకి పాఠశాల ఉండవలసిన వాడు, దేశంలోని పేరు మారిపోకపోతే. కానీ నీ బతుకేంటి ఇప్పుడు? ఎవరు? గెహాజీ. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ధనాపేక్ష, ధనం. బిలాం నోటుకొచ్చింది జరిగిపోయేది, కానీ అతని జరగకుండా ఆపింది ఏంటి? ధనాపేక్ష. అయ్యా యేసుప్రభు దగ్గరికి, ముగింపు, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి సార్? 10 ఆజ్ఞలు పాటించాలని నీకు తెలీదా? తెలుసు ప్రభువా, పుట్టుకతో నేను చేయించున్నాను అన్నాడు. తల్లిదండ్రులు నేను గౌరవిస్తాను, ఆ దశంభాగం ఇస్తాను, జీలకర్రలో కూడా ఇస్తాను, జీలకర్రలో దశంభాగం, అబ్బా గసగసాల్లో దశంభాగం. ఇది నా క్యారెక్టర్. ఓహో అలాగా, అంత నమ్మకంగా ఉంటావా? చర్చిలో నా పేరు సువర్ణాక్షరాలతో ఉంటుంది. నేను చర్చి మాన్ను, ఎవరికి హాని చేయను. అయితే నీకు ఇంకా ఒకటి, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చేసి అప్పుడు నన్ను వెంబడించి నీకు పరలోక రాజ్యంలో చోటు. దానికి మిగిలో వ్యసనపడి దేవుణ్ణి వదిలేశాడు, కానీ ఆస్తిని మాత్రం వదలలేదు. నీ ఆత్మీయ జీవితాన్ని వెనక్కలాగేది ఆ డబ్బాష, ధనాపేక్ష. ఒక బిలామా, ఎవరో నువ్వు? యాషావు తుణుకమైన పూట భోజనం కోసం. శాంసన్ అమ్మాయిని చూస్తే సొంగలు కక్కుంటాడు. వాడు లైఫ్ ఫెయిల్యూర్ అయిపోయింది, కళ్ళు ఓడబెరికాడు, నాశనం, ఆత్మను పోగొట్టుకున్నాడు. నీ బ్రతికేంటి? ఏది నిన్ను అభివృద్ధి చెందకుండా, ఏది నీ ఆశీర్వాదాలు దొంగిలిస్తుంది, ఏది నిన్ను ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది? తలలో వంచి 2 చేతులు జోడించి, ప్రభువా నా పాపం ఇది, నా కష్టం ఇది, ఇది నన్ను వెనక్కి లాగుతుందయ్యా. నా ఫియర్నెస్, ఒక్కొక్కరిని గిల్టీనెస్ వెనక్కి లాగుతుంది. ఒక్కసారి నీ భవిష్యత్తుని, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని, నీ ఉన్నతమైన స్థితిని దిగజార్చేది ఏంటి? ప్రశాంతంగా కూర్చుని ఒకసారి ఆలోచించు. అది తీసేసుకుంటాక ఇష్టపడుతున్నావా? ఇదే నన్ను పాడు చేస్తుంది. ఇదే 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 ఈ చూపే, ఈ చూపే, ఈ తలంపే, ఈ వ్యాపారమే నా కుటుంబానికి నాశనం తెచ్చింది. దేవునికి ఆశీర్వాదాలు పోగొట్టేది ఇదే. బాబు, అమ్మ, అయ్యా, తమ్ముడు, ఏది? ప్రభువుకి తెలుసు. ప్రభు నీకోసం వర్తమానం అందించాడు, నువ్వు బాగుపడతావని. నేను ఎలాగే ఉంటానంటే యు ఆర్ సంసన్, లైక్ ఎ చాయిస్. నిన్ను ఆశీర్వదించబడకుండా అడ్డుకునేదేది? ప్రకటన గ్రంథం అంటాడు, నీ కిరీటమును ఎవడను అపహరింపకుండా చూసుకొనుము. ప్రకటన గ్రంథంలో నీకొచ్చే కిరీటం రెడీగా ఉంది మీకు, కానీ ఎవడో దొంగిలిచ్చేస్తున్నాడు.
ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ 3వ అధ్యాయంలో, నీ కిరీటమును నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోనము, ఆ కిరీటాన్ని ఎవడో అపహరింపకుండా చూసుకో. నీకు వచ్చే ఆశీర్వాదం ఇంకొకటి దొంగిలించడానికి వీల్లేదో, నీకు వచ్చే ఉద్యోగం ఇంకోటి తీసుకోవడానికి వీల్లేదు, నీకున్న మంచితనం పోవడానికి వీల్లేదు, నీకున్న ఆ పరిశుద్ధత పోవడానికి వీల్లేదు. ఏది నిన్ను దేవునికి దూరం చేస్తుంది, ఏది నిన్ను అభివృద్ధి చేయకుండా చేస్తుంది, ఏది నిన్ను ఏ వీక్నెస్ నీకు చెడ్డ పేరు తెస్తుంది, నీ కుటుంబంలో శాంతి లేకుండా చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఒప్పుకో. ఇంతగా అరుస్తున్నాను, అర్థం అవట్లేదా నీకు? అమ్మా, ఏ టీవీ, ఏ సెల్ ఫోన్, ఏ అక్రమ కనెక్షన్ ఎందుకు? అది కట్ చేసుకోవచ్చు కదా అబ్బాయితో. ఎందుకు నీకు ఆ భయంకరమైన బలహీనతను మానవా? ఎందుకు నీవు ఆ ధనాపేక్ష, ఎందుకు ఆ దొంగతనం, ఎందుకు ఆ బూతులు, ఎందుకు ఆ చెడ్డ మాటలు, ఎందుకు అసూయ, ఎందుకు ఆ దుర్మార్గం పనులు, ఎందుకు ఆ ముడెట్టేస్తావు ఒకరికి? మానవా నువ్వు? ఆ కోపం తీసేసుకోవచ్చుగా, అసూయ తీసేసుకోవచ్చుగా, ఇతరుల గురించి మంచిగా చెప్పొచ్చుగా. నీ జీవితం నాశనం చేసేది అదే, నీ ఇంట్లో ఉన్నది అదే, నీ కోపమే, నీ పాపమే, నీ శాపమే, నీ బ్రతుకే దరిద్రం. ఒప్పుకో. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. వారిని ఎదగనివ్వకుండా, వారిని పైకి రానివ్వకుండా, వారు ఆశీర్వదించబడకుండా, వారు మోక్షం చేరకుండా, వారు ఆత్మీయ ఎదగకుండా, ఏది వెనకలాల్సిన చెడ్డదైన చేదు వేరు, ఆ చెడు ఏదో తొలగించుకుని వారు నీ బిడ్డలుగా మారి ఆశీర్వించబడేటువంటి కృప ఇమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.